హలో గైస్, వెల్కమ్ టు ఐషుసాద్ సిబ్లింగ్స్ ఛానల్. సో ఈరోజు మా అమ్మ అయితే ఆలూ బజ్జీ, టమాటో బజ్జీ అండ్ మూరి మిక్చర్ అయితే చేస్తుందన్నమాట. టమాటో బజ్జీతో మూరి మిక్చర్ చేస్తుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకుని, ఇదైతే ఆలు, నేను అవి చూసి అరటికాయ అనుకున్నా బట్ కాదంట, అవి నానబెట్టింది ఆలు, కట్ చేసేసి వాష్ చేసేసి నానబెట్టింది. ఇదేమో శనగపిండి బజ్జీల కోసం. ఇంత అయితే తీసుకుంది మా అమ్మ. అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ అండ్ కొంచెం వాటర్, కొంచెం కాదు, ఆ పిండికి సరిపోయేంత వాటర్ వేయాలన్నమాట. మా అమ్మ కలుపుతుంది కదా, సో అలా ఇలా రావాలి. ఇది బేకింగ్ సోడా. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇవైతే ఆలూస్ ఇందాక కట్ చేసిందని చెప్పా కదా, అవే చూసి అరటికాయ, అదే పచ్చి బనానా ఉంటుంది కదా, అదే అనుకోకండి, ఇవి ఆలు పీసెసే. నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా బట్ కాదంట. సో ఆలు పీసెస్ని అయితే అలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి బయటకు తీసేసి మళ్ళీ అవి పిండిలో వేస్తుంది అనమాట. సో అలా ఆయిల్లో వేసేస్తుంది, ఒక్కొక్కటి అలా అలా వేస్తుంది. నేనైతే ఒక్కొక్కటి అవుతుంటే ఒక్కొక్కటి టమాటో కెచప్లో వేసుకుని తింటానే ఉన్నా కామెడీ. యాక్చువల్లీ నేను అసలు టమాటో కెచప్ అస్సలు తినను. ఈరోజు ఎందుకో జస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను, బట్ చాలా బాగుంది. అంటే నాకు అలా తీయగా ఉండేవి అంతగా నచ్చవు, బట్ ఈరోజు ఏంటో పిచ్చిదానిలో తినేసాను తెలుసా గైస్. మై గాడ్, దేవుడా అనిపించింది. సో ఇలా వేసిందనమాట. అవి ఫ్లిప్ చేసుకుంటూ రెండు పక్కల బాగా కాలేదాకా వేయించుకోండి. సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే అంతే, రెడీ అయిపోతాయి. మీకు నేను జస్ట్ 4 or 5 చూపించాను, కానీ మా అమ్మ చాలానే వేసింది. ఇందాక పీసెస్ చూసారు కదా, ఆలూ పీసెస్ ఆ కుక్కర్లో మొత్తం కట్ చేసి పెట్టింది, బట్ నేను కొంచెమే చూపించా వీడియో కోసం. అండ్ ఇప్పుడు టమాటో బజ్జీస్, సో అవైతే పైన కట్ చేసేసింది, ముచ్చుకు అంటారు కదా, అక్కడ కట్ చేసేసి వాటిని అయితే పిండిలో వేసేస్తుంది అనమాట. సో అలా కొంతమంది 2 times కోటింగ్ వేసుకుంటారు. అలా 2 times కోటింగ్ మీకు కావాలంటే మీ ఇష్టం. ఒకసారి ఫ్రై చేసుకున్నాక లోపల టమాటో మొత్తం ఉడికింది అని అనుకున్నాక అప్పుడు బయటకు తీసేసి మళ్ళీ ఇంకొక కోటింగ్ వేయాలి. అంతేకాని ఫస్టే ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల బజ్జీ ఉడకదే, బాగా ఇది అయిపోతుంది అది ఇది అని అనుకుంటే మీకు స్పాయిల్ అయిపోతుంది. మా అమ్మ అయితే ఒకటేసారి ఎక్కువ పిండి ముంచేసింది కాబట్టి సెకండ్ టైం అవసరం లేదు. ప్లస్ మేము ఇది మూరి మిక్చర్లోకి అని చెప్పి చేస్తుంది. సో యా, యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే, నేను ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చెయ్యను. టిఫిన్ ఏదన్నా ఉంటే ఫర్ సపోజ్ ఉంటే చేస్తా, లేకపోతే లేదు. సో యా, ఐ మీన్ ఫాస్టింగ్లా అనమాట. మార్నింగ్ టిఫిన్ చేస్తా, నైట్ టిఫిన్ చేస్తా, బట్ ఆఫ్టర్నూన్ చెయ్యను. సో ఇది కొంచెం ఈవినింగ్ 6 అలా అయ్యాక ఇవి తింటానమాట. హిహిహి, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడైతే టైం 11:40 అలా అవుతుంది. సో అంటే ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది, ఇప్పుడు వీడియో తీసేసి ఇవన్నీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మా అమ్మ వేసేసిందనమాట. అంటే మళ్ళీ ఎండ వస్తే చెమటలు అవి ఇవి గాడ్ తట్టుకోలేను. సో అందుకు రెడీ అయిపోయినాయి మంచిగా. మధ్యలో టమాటో కెచప్, ఆనియన్స్ అండ్ లెమన్ అయితే వేసేసింది మా అమ్మ. సో నేనే చేస్తున్నా మూరి మిక్చర్, సేమ్ అలా చేస్తాం. అక్కడ కనిపిస్తుంది సేమ్ డిట్ దింపేస్తాం చూడండి ఇప్పుడు. సో ఈ మిక్చర్ అయితే మా మామ దగ్గర అప్పు తెచ్చుకున్నాను. మా మామయ్య చిన్మయ్య, అదే సెకండ్ మామయ్య, చిన్ని నేమ్, సో నేను చిన్మయ్య అంటాను. సో అదే బౌల్లో
చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న మిర్చి. సో నేను చూపిస్తున్నా, ఇది నా చెయ్యే, నేనే చేస్తున్నా అని చెప్పేసి. అండ్ అందులో కొంచెం సాల్ట్ అండ్ సరిపోయేంత కారం అయితే వేసుకోండి. ఏంటి నువ్వు ఇంట్లో చేస్తున్నావా లేకపోతే బయట అమ్మడానికి చేస్తున్నావా ఇదంతా అని చెప్పి అడగకండి. మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరం తింటాం కాబట్టి ఎక్కువ చేస్తున్నాం. అండ్ ముందే అవి ఏమంటారు, అటుకుల బొరుగులు, తెలంగాణలో బొరుగులు ఏదో అంటారు కదా, నాకు కామెంట్ చేయండి, నాకు అంతగా తెలీదు. మా ఆంధ్రాలో కూడా ఏమంటారు నాకు అంతగా ఐడియా రావట్లేదు. సో అంటే అటుకులు అంటే వేరుంటాయి, ఇవేంటివి పేలాలు, పేలాలు 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 కూడా కాదబ్బా ఏదో అంటారు, ఏమోలే లైట్ మీకు తెలుసుగా, చూపించాను కదా ఇందాక ప్యాకెట్, అవే వేస్తున్నాం అనమాట. సో ఇందాక టమాటో బజ్జీ అయితే వేసింది కదా, అది చూసారు లోపలికంతా టమాటో అదంతా ఎంత బాగా కుక్ అయిందో. సో అవైతే చిన్నగా కట్ చేసేసి అందులో వేసేసి బాగా కలిపేసుకోండి మొత్తము కూడా. ఆ టమాటో ఉంచేద్దాం అని అనుకుంది, బట్ మళ్ళీ ఎందుకులే వేస్ట్ అయిపోద్ది, ఇది చేస్తే మురి మిక్చర్ ఎవరైనా తింటారు, టమాటో బజ్జీ అయితే నేను ఒక్కదాన్ని తినాలి అని చెప్పి మా అమ్మ అందులో వేసేసింది. సో అందులో లెమన్ జ్యూస్ కూడా కలిపేస్తుంది అనమాట మా అమ్మ. అంటే నేనే చేశానని అంటే అవన్నీ మా అమ్మ కలిపి కట్ చేసి అదంతా చేసింది. సో నేను జస్ట్ కలిపాను అంతే, బట్ క్రెడిట్ మాత్రం మనకి, ఎందుకంటే నేను కలిపినా కదా. ఐఎమ్ ద చెఫ్ ఫర్ దిస్ డిష్. సో అండ్ యా, ఇంకా సరిపోలేదేమో అని నేనైతే పక్క నుంచి తినేస్తూ ఉన్నాను. స్టార్టింగ్లో తిన్నాను, మళ్ళీ తినలే. నా హ్యాండ్ మొత్తం ఎర్రగా అయిపోయింది చూసారా. కొంతమంది స్పూన్స్తో అది కలుపుతారు, బట్ అలా కలిపితే మంచిగా కలుసుకోదు. సో అందుకే. అండ్ అవి పేలాలు అయితే వేసేస్తుంది. మళ్ళీ ఇందులో సరిపోదేమో అని చెప్పేసి ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేశాను. సో ఇక్కడ మా మామ ఒక డైలాగ్ అంటాడు, నేను ఆ వీడియో క్లిప్ని ఆ ఆడియో క్లిప్ని నేను ఎప్పుడు వేస్తాను వినండి, ఎంత ఇదిగా అన్నాడు తెలుసా. వెయిట్ ఫస్ట్ ఏమనుకున్నారంటే అందరికి ముక్కులు పెడదాం అనుకున్నారు, నోట్లో పెడితే సరిపోదు కదా అని చెప్పి. సో విన్నారు కదా, అలా పక్క నుంచి డైలాగ్స్ వేస్తున్నాడు అనమాట. నేనైతే వీడియో మొత్తం అక్కడక్కడ మాత్రమే మాట్లాడాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా రికార్డింగ్ చేస్తున్నా, లేకపోతే అదే ఆడియో ఉంచేదాన్ని. కిచెన్లో ఇంత చేస్తాం, బట్ చాలా ఫన్ ఉంటుంది కిచెన్లో అల్లరి చేస్తూ 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 కుకింగ్ చేస్తామన్నమాట. సో మధ్యలో మా మామ దూరాడు మా చిన్మయ్య దూరాడు. అండ్ ఫైనల్గా అయితే ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. సో రెడీ అయిపోతుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే, ఇది కూడా సేమ్ అలానే వచ్చింది. డిట్టు దిగిపోయింది తెలుసా. మా అమ్మ చూసారా, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసేస్తుంది ఇంకా కలపకుండానే. ఏం చేస్తామండి, నోరు ఊడిపోతుంది. ఎలా ఉంది తెలుసా, ఆవకాయ కలిపితే అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టినట్టుంది ఇది ఆవకాయ కలిపినప్పుడు పెడతారు కదా జాడి ఊడ్చేసి. సో ఈ బజ్జీ అయితే ఆ మురి మిక్చర్ పెట్టి పెడదాం అనుకుంది, బట్ ఎందుకు ఇదే టేస్ట్ పోతుంది మళ్ళీ అని చెప్పేసి ఆగిపోయి మళ్ళీ కట్ చేసి ఇందులో వేసేసింది అనమాట. వేసే అని నేను అన్నాను. సో అలా అయ్యిందనమాట. అది దా మ్యాటర్ ఈరోజు వ్లాగ్. ఫుల్గా తినేసాం మేమైతే. ఇంకా ఉంది, ఇంకా తినేస్తాను నేనైతే, ఫుల్ తినేస్తాను మొత్తం అదంతా. నాకైతే చాలా ఇష్టం. బయట 20 రూపీస్కి 30 రూపీస్కి అయితే ఎంత కొంచెం పెడతాడు. మనం అలా కాదు, ఎక్కువ తినేస్తాం కదా. అసలే ఈరోజు ఏం తినను, ఇంక ఇది లాగిచ్చేయడమే. సో మొత్తము కూడా బాగా మిక్స్ చేసేసాను. అండ్ పక్క నుంచి మా మామయ్య అడుగుతున్నాడు, చేతులు కడుక్కుని వాళ్ళు పిసికేస్తున్నదండి అని చెప్పి.
కడుక్కున్నాను ఎందుక డౌట్ వచ్చింది అని చెప్పేసి చిన్నగా జోక్స్ వేసుకుంటున్నాం అనమాట మేమిద్దరం. మా అమ్మ అయితే నేను సామాన్లు కడుక్కుంటానని వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. కొత్తిమీర వేయలేదు కదా ఉండు అని చెప్పి. అలో బయటికి వెళ్ళి వచ్చింది తిన్నంగా రాకుండా మళ్ళీ అవి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి మిక్చర్ టైప్లో వస్తాయి కదా, అవి తీసుకొచ్చింది. అవి వేసేసింది ఒక చిన్న ప్యాకెట్. షాప్స్లో అవి దొరుకుతాయి 5 రూపీస్కి అని చెప్పి అమ్ముతారు అవి. సో మళ్ళీ కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసేస్తుంది అనమాట పక్క నుంచి. చూస్తున్నారు కదా, అలా కొత్తిమీర అయిపోయింది, రెడీ అయిపోయింది. మళ్ళీ మా అమ్మ ఆగాగు కొత్తిమీర మధ్యలో ఉండగా పిక్ తీస్తే తమ్నేల్కి పనికి వస్తుంది కదా అని చెప్పేసి అన్నదని మళ్ళీ ఆగాను. మళ్ళీ కలిపేస్తున్నాను అనమాట. సో ఇంకా అంతే అయిపోయింది. బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఈ స్టేజ్లోకి వచ్చేసాక బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి మీకు ఉప్పు అది సరిపోకపోతే ఒకసారి ఉప్పు కలిపేసుకోండి, అంతే అయిపోతుంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి.